వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. దక్షిణాది వాళ్ళు డాన్సులు అంటే క్లబ్ డాన్సులు నడుపుతారు, వాళ్ళు లేడీస్ బార్లను నడుపుతారు, మహారాష్ట్ర సంస్కృతి నాశనం చేస్తున్నారు. అసలు వాళ్ళకి తిండి వాళ్ళకి బువ్వ కూడా పెట్టడం చేత కాదు. అసలు చెట్టి అనే దక్షిణాది వారికి ఎట్లా మీకు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు అని చెప్పి శివసేన సింధే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా బుల్దాన్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన సంజయ్ తన అధికారిక నివాసంలో పనిచేస్తున్న క్యాంటీన్ కాంట్రాక్టర్ను తీవ్రంగా కొట్టాడు. ఆ శెట్టి అనే కాంట్రాక్టర్ కొట్టిండు. పాచిపైన ఆహారం ఇచ్చారంటూ ఆయన పట్ల దృశ్యంగా ప్రవర్తించి వీడియో బుధవారం వైరల్ అయింది. పప్పు ఉన్న కటోరాను కాంట్రాక్టర్ ముక్కు వద్ద పెట్టి గైక్వాడ్ వెంటనే అతనిపై ముష్టి యుద్ధాలు కురిపించారు. సదరు కాంట్రాక్టర్ కింద పడిపోయి లేవని స్థితిలో ఉన్న తన దాడిని ఆపలేదు. దీనిపై గైక్వాడ్ గురువారం స్పందిస్తూ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశారు. దక్షిణ భారతీయులు డాన్స్ బార్లు లేడీస్ బార్లను నడుపుతూ మహారాష్ట్ర సంస్కృతి నాశనం చేస్తున్నారు. శెట్టి అనే దక్షిణాదికి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? మహారాష్ట్ర స్థానికుడికి ఇవ్వాలి కదా. ఎస్, మేము కూడా దీన్ని ఇది అంటున్నాం. అనే ఉత్తరాది వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు? మా దక్షిణాదిలో ఉత్తరాది వాళ్ళకు ఉత్తరాది షాపులు ఎట్లా నడుస్తున్నాయి? మా దక్షిణాదిలో ఉత్తరాది వాళ్ళ యొక్క కాంట్రాక్టులు ఎట్లా నడుస్తున్నాయి? మా దక్షిణాదిలో మీ అయ్య జాగిరా శివసేన సింధే వర్గం గైక్వాడ్ మీ అయ్య జాగిరా దక్షిణాది. ఈ దక్షిణాలో సిగ్గు లేకుండా మీరు కదా లూటీ వ్యవహారాలు చేస్తున్నది, మీరు కదా సిగ్గులేని బతుకుతున్నది, మీరు కదా డాన్సులు వేస్తున్నది సిగ్గు లేకుండా. మీ పిల్ల ఒకసారి చూడు, మొత్తం మా దక్షిణాదిలో ఈ ప్రాంతంలో డ్రెస్సులు లేకుండా కాలేజీలలో మీ ఉత్తరాది వాళ్ళు ఎట్లా ఉన్నారో, మీరు ఎట్లా డాన్సులు వేస్తున్నారో, మీ సంస్కృతి ఏందో తెలుస్తుంది. ఒకసారి ఒకసారి చూడు. మా హైదరాబాద్లో ఎవరు సిగ్గు లేని వాళ్ళు, ఎవరు శరం లేని వాళ్ళు తెలుస్తుంది నీకు. మీ ఉత్తరాది సంస్కృతి దోపిడీ సంస్కృతి, లుచ్చా సంస్కృతి, దోపిడీ సంస్కృతి. అడుగడుగున దుకాణాలు మీ ఉత్తరాది వాళ్ళకి, అడుగడుగున దోపిడీ. ఇవాళ క్రిమినల్స్ అంతా మీ దగ్గరికి ఎలా వచ్చారు? మా దక్షిణాదిలో దోపిడీ చేస్తున్నదంతా మీరే, దుర్మార్గాలు చేస్తున్నదంతా మీరే, లూటీలు చేస్తున్నంతా మీరే, ఇవాళ హవాలా కుంభకోణాలు నడిపిస్తున్నంతా మీరే. మమ్మల్ని అవమానించే నీకు నైతిక హక్కు ఉందా? సిగ్గు ఉందా? శరం ఉందా అని అంటున్నా. పాపం ఆ శెట్టి ఒకవేళ ఖరాబ్ అయితే అట్లాంటిది కానీ ఉంటే ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకో. అంతేగాని మొత్తం దక్షిణాదిని విమర్శిస్తావా? దక్షిణాది ప్రజలందరూ విమర్శిస్తావా? అసలు నీకు ఆ నైతిక అర్హత ఎక్కడిది? ఈయన షిండే వర్గం ఏకనాథ్ షిండేకి ఏమైనా సిగ్గు శరం ఉంటే ఇమీడియట్లీ ఆయనను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలి, క్షమాపణ అడగాలి. మాకు దక్షిణాది ప్రజలకు ఫడ్నవీస్ అక్కడ వాళ్ళు ఖండించడం కాదు, మా దక్షిణాది వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా దక్షిణాది ప్రజలు ఊరుకోరు. ఉత్తరాది వాళ్ళ షాపులను ఇక్కడికి వెళ్ళి ఎలగొడతారు. ఒక్క షాప్ ఉండడానికి వీల్లేదు ఉత్తరాది వాళ్ళది. ఉత్తరాది వాళ్ళు ఇక్కడ ఒక్క షాప్ కాదు కదా, ఏ బిజినెస్ చేయడానికి వీల్లేదు. చివరికి కార్మికులు కూడా పనిచేయడానికి వీల్లేదు ఇక్కడ ఉత్తరాది వాళ్ళు. ఆ రకంగా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ, దక్షిణాది ఛానల్ D6 ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. భవిష్యత్తులో ఇట్లాంటి దుర్మార్గాలకు మీరు కనుక ఒడగడితే, ఇట్లాంటి లుచ్చా పనులు కనుక మీరు చేస్తే అసలు ఇక్కడ దక్షిణాదిలో క్షణం కూడా ఉండనీయమని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఈ విషయంలో దక్షిణాది ప్రజలకు ఆత్మస్థైర్యం ఉంటే, ఆత్మగౌరవం ఉంటే ఇవాళ దీని మీద కామెంట్స్ తెలియజేయండి. ఖచ్చితంగా దక్షిణాది ప్రజలు బుద్ధి చెప్తారు వీళ్ళకి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు కామెంట్స్ తెలియజేయండి దయచేసి. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై దక్షిణాది, జై దక్షిణాది.